హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో పైపింగ్ని పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్ స్టైల్లో బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ రావాలి అంటే పైపింగ్ని ఏ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు, పైపింగ్ మీకు చాలా బాగా వస్తుంది, ఒక లైన్ లాగా ఉంది, ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా రావట్లేదు, ఎలా స్టిచ్ చేస్తున్నారో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయరా అని మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు. అందుకోసం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం పైపింగ్ని రెడీ చేయడం కోసం క్రాస్ పీస్ తీసుకోవాలి. ఈ క్రాస్ పీస్ వెడల్పు 1.5 ఇంచెస్ ఉండేలా తీసుకోవాలి. ఇలా అన్ని క్రాస్ పీసెస్ ఒకే వెడల్పు ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి. క్రాస్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకున్నాము అంటే అన్ని క్రాస్ పీసెస్ కరెక్ట్గా ఇలా రెడీ అవుతాయి. మన బ్లౌజ్కి ఎంత పైపింగ్ క్లాత్ అయితే అవసరం అవుతుందో, అంటే నెక్స్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర, ఒకవేళ మీరు నడుముకి వేయాలన్నా ఇలా మనకి పైపింగ్ క్లాత్ ఎంత కావాలో అంత పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి. క్రాస్ పీసెస్ని క్రాస్గానే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ క్రాస్ ఉంది కదా, ఇలా జిగ్జాగ్గా రావాలి. గమనిస్తున్నారా ఫ్రెండ్స్? ఇలా ఒక క్రాస్ పీస్ పైన సెకండ్ క్రాస్ పీస్ని ఇలా ఎదురెదురుగా అంటే క్రాస్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకుంటే మనం క్రాస్ పీసెస్ని స్టిచ్ చేసినప్పుడు 2 క్రాస్ పీసెస్ స్ట్రెయిట్గా వస్తాయి. గమనిస్తున్నారా? ఇలా జిగ్జాగ్గా ప్లేస్ చేసుకోవాలి. 1/4 ఇంచ్ ఖర్చు అంటే 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువ, 1/4 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ వెడల్పుతో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం వేసిన స్టిచ్ అంటే ఎక్స్ట్రాగా వేస్ట్ క్లాత్ని చూసారా, ఈ ఖర్చు క్లాత్ని ఇలా 2 సైడ్స్కి ఈక్వల్గా వచ్చేలా నెయిల్తో రబ్ చేసుకొని మనం రబ్ చేసినప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 12వ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసుకుంటున్నాను. మన మిషన్ ఫూట్ మిడిల్లో ఉన్న గ్యాప్కి 12వ నంబర్ థ్రెడ్ అయితే ఈజీగా సరిపోతుంది ఫ్రెండ్స్. అందువల్ల మామూలుగా పాదం మధ్యలో గ్యాప్ ఉంటుంది చూసారా, ఆ గ్యాప్లో ఈ 12వ నంబర్ థ్రెడ్ అయితే సరిపోతుంది. మీరు నార్మల్ పాదంతో పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి అంటే 12వ నంబర్ థ్రెడ్ సరిపోతుంది ఫ్రెండ్స్. లేదు మీరు సింగిల్ పాదంతో పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి అంటే మీరు ఇంకొంచెం లావుగా ఉన్న థ్రెడ్నైనా తీసుకోవచ్చు. ఇక్కడ మనం పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. పాదాన్ని మన సిజర్స్తో కొంచెం అలా టచ్ చేసాము అంటే పాదం కొంచెం మూవ్ అవుతుంది, అంటే థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేంత మూవ్ అవుతుంది. అలా కొంచెం ఈ సిజర్స్తో టచ్ చేసాము అంటే ఒక సైడ్కి పాదం మూవ్ అవుతుంది. అప్పుడు ఈజీగా ఈ నీడిల్ అనేది థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా గ్యాప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా స్టిచ్ వేసుకోవాలి. మనం స్టిచ్ చేసేది క్రాస్ పీస్ కాబట్టి కొంచెం లాగినట్టుగా స్టిచ్ వేసుకోవాలి. గమనిస్తున్నారా? ఒక హ్యాండ్తో క్రాస్ పీస్ని గట్టిగా లాగి పట్టుకోవాలి. సెకండ్ హ్యాండ్ నెయిల్తో కరెక్ట్గా మన పైపింగ్ ఎలా వస్తుంది అనేది నెయిల్తో చెక్ చేసుకుంటూ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. గమనిస్తున్నారు ఫ్రెండ్స్? ఒక హ్యాండ్తో ఇలా పైపింగ్ని ప్రెస్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. సెకండ్ హ్యాండ్తో కరెక్ట్గా ఈ థ్రెడ్ పైపింగ్ పక్కనే అంటే ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ వస్తుందా లేదా అనేది ఇలా నెయిల్తో టచ్ చేస్తే తెలుస్తుంది. చూసారా ఎంత నీట్గా పైపింగ్ పక్కనే అంటే మిడిల్లో థ్రెడ్ని ప్లేస్ చేశాను కదా, థ్రెడ్ పక్కనే ఇలా స్టిచ్ రావాలి. ఇక్కడ పాదం ఇంచు కంటే 1 పాయింట్ తక్కువతో, అలాగే 1/4 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ ఉండేలా ఈ ఎక్స్ట్రా పీస్నంతా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా ఉందో పైపింగ్ క్లాత్ అనేది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఇన్విజిబుల్గా అన్ని క్లోత్స్కి స్టిచ్ చేయలేము. ఇన్విజిబుల్గా స్టిచ్ చేస్తే కొన్ని క్లోత్స్కి అంటే కొంచెం పల్చగా లేదా లైట్ కలర్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ చేసినప్పుడు ఈ పైపింగ్ అనేది రైట్ సైడ్కి కనిపిస్తుంది. ఫినిషింగ్ కూడా నీట్గా ఉండదు. సిల్క్ క్లాత్ కానీ కొంచెం డెలికేట్గా ఉన్న క్లోత్స్కి ఇన్విజిబుల్గా స్టిచ్ చేస్తే లైఫ్ ఎక్కువ రోజులు ఉండదు. అందువల్ల మనం పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు సిల్క్ క్లాత్ కానీ కొంచెం స్మూత్గా ఉన్న క్లోత్స్కి ఈ మెథడ్లో అంటే హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఎక్కడ పైపింగ్ లాగినట్టుగా ప్రెస్ అయినట్టుగా రాదు. బొటిక్స్లో పెద్ద పెద్ద షాప్స్లో ఈ మెథడ్లో పైపింగ్ మాత్రమే స్టిచ్ చేస్తారు, అందుకే ఫినిషింగ్ అంత బాగుంటుంది. కాస్ట్ కూడా ఎక్కువ తీసుకుంటారు. ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ సైడ్ రౌండ్ నెక్, ఫ్రంట్ సైడ్ కూడా రౌండ్ నెక్ ఉంది కాబట్టి క్రాస్ పీస్ తీసుకున్నాను. ఇక్కడ క్రాస్ పీస్ని తీసుకునేటప్పుడు 1.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా క్రాస్ పీస్ని తీసుకొని క్రాస్ పీస్ని క్రాస్గానే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కాటన్ క్లాత్ ఉంది కదా క్రాస్ పీస్, ఆ క్రాస్ పీస్ రైట్ సైడ్ ఈ పైపింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని 1/4 ఇంచ్ ఖర్చును మాత్రమే తీసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలి.
ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున క్రాస్ పీస్, అలాగే మనం తీసుకున్న పైపింగ్ క్లాత్ కూడా క్రాస్ పీస్ కాబట్టి గట్టిగా లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఈ వైట్ కలర్ క్లాత్ని చూసారా, ఈ వైట్ కలర్ క్లాత్కి క్రింది వైపున అంటే క్రాస్ పీస్ ఉంది కదా కాటన్ క్లాత్, ఈ క్లాత్ క్రింది వైపున జాయింట్స్ ఉన్నాయి కదా, ఈ రెండు జాయింట్స్ రెండు సైడ్స్కి నీట్గా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. క్రాస్ పీస్ క్రింది వైపున ఈ జాయింట్స్ దగ్గర ఒక సైడ్కి టర్న్ అయ్యాయి అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొంచెం పట్టినట్టుగా అంటే కొంచెం టైట్గా అనిపిస్తుంది. అందువల్ల రెండు సైడ్స్కి ఈ క్రింది వైపున జాయింట్ అనేది వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ పై వైపున ఈ పైపింగ్ని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఖర్చు కరెక్ట్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. నార్మల్ పాదంతో స్టిచ్ వేసేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా, సిజర్స్తో ఒక సైడ్కి టచ్ చేస్తే ఇక్కడ గ్యాప్ అనేది థ్రెడ్ పక్కన కొంచెం గ్యాప్ వస్తుంది. కరెక్ట్గా ఈ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవచ్చు. చూసారా, ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేశాను కదా, బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని రెడీ చేశాక ఈ విధంగా షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత కాజా బెల్ట్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని మనం ముందుగా పైపింగ్ క్లాత్ని రెడీ చేశాం కదా క్రాస్ పీస్ని, ఈ క్రాస్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. క్రింది వైపున పైపింగ్ రాంగ్ సైడ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలా కనిపించడం వల్ల మనం వేసిన స్టిచ్ అనేది మనకి నీట్గా కనిపిస్తుంది. ఆ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున పైపింగ్ ఉంది చూసారా, ఆ పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నెక్స్ కూడా రౌండ్ నెక్స్ కాబట్టి క్రింది వైపున రౌండ్ నెక్, మనం తీసుకున్నది కూడా క్రాస్ పీస్ కాబట్టి గట్టిగా లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ నెక్స్ కరెక్ట్ ఫినిషింగ్ రావాలి. పావించి ఖర్చును మాత్రమే తీసుకుంటూ పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు, పైపింగ్ మాకు పర్ఫెక్ట్గా రావట్లేదు, కొంచెం క్లియర్గా చెప్పండి అక్క అని. అందుకోసం ఇలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా ఎక్కడైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్ స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ని బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకుంటూ ఈ క్రాస్ పీస్ని కానీ క్రింది వైపున ఒరిజినల్ క్లాత్ని కానీ ఎక్కడా లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ పావించి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ సైడ్ ఒక 1 ఇంచ్ వరకు క్లాత్ను ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఈ నెక్ కర్వ్స్ అంటే మూలలు ఉన్నాయి చూసారా, ఈ మూలలంతా నీట్గా టక్స్ని ఇవ్వాలి. ఇలా టక్స్ని ఇవ్వడం వలన మనకి ఈ నెక్ లైన్ అనేది ఈజీగా బ్యాక్ సైడ్కి టర్న్ అవుతుంది. నెక్స్ట్ మనం పావించి ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకున్నాం కదా, అదే ఖర్చును తీసుకుంటూ ఈ క్రాస్ పీస్ని బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా మనం ఈ క్రాస్ పీస్ని గట్టిగా లాగకూడదు ఫ్రెండ్స్. ఏ మాత్రం మీరు గట్టిగా లాగారు అంటే షోల్డర్స్ జారిపోతాయి, అంటే భుజాలు జారిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నెక్స్ చాలా బ్రాడ్గా ఉన్నాయి, షోల్డర్ స్ట్రాప్ సన్నగా ఉంది. ఇలాంటప్పుడు మీరు ఏ మాత్రం ఈ క్రాస్ పీస్ని గట్టిగా లాగారు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు షోల్డర్స్ జారిపోతాయి. కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. క్రాస్ పీస్ కాబట్టి సాగే గుణం ఉంటుంది. ఆల్రెడీ మనం తీసుకున్నది క్రాస్ పీస్, ఇక్కడ నెక్స్ కూడా రౌండ్ నెక్స్ కాబట్టి నెక్స్ కూడా సాగే గుణం ఉంటుంది. అందువల్ల పావించి ఖర్చును మాత్రమే ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. చూసారా, క్రాస్ పీస్ని ఇలా స్టిచ్ వేయడం వల్ల పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా ఉంది, ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా రాదు. గమనించారా ఫ్రెండ్స్, ఇక్కడ ఐరన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చూసారా, పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. బ్యాక్ సైడ్కి ఇలా మనం క్రాస్ పీస్ని స్టిచ్ వేసాం కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత చూసారా నెక్ లైన్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇక్కడ హెమ్మింగ్ వేసుకున్నాము అంటే చాలా నీట్గా ఈ పైపింగ్ అనేది ఎక్కడ లాగినట్టుగా పట్టినట్టుగా రాదు. చాలా నీట్ ఫినిషింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ ఈ పైపింగ్ వేస్ట్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు. అసలు పైపింగ్ని ఎలా స్టిచ్ చేసామో కూడా తెలియదు. మనం ఇక్కడ హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేసాం కాబట్టి హెమ్మింగ్ వేసుకున్నప్పుడు ఇక్కడ కాటన్ పీసే కాబట్టి బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు. చూసారా పైపింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ బ్లౌజ్ని స్టిచ్ చేశాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. లత్కన్స్ని ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ని ఇలా నీట్గా స్టిచ్ అయితే వేశాను.
పైపింగ్ చూసారా ఒక సన్నని లైన్ లాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇక్కడ లత్కన్స్ మాత్రం ఈ బ్లౌజ్లో వచ్చిన ఈ ఫ్లవర్స్ని తీసుకొని ఈ విధంగా డిజైన్ చేశాను ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంది. నెక్స్ బ్రాడ్గా ఉండాలి, షోల్డర్ స్ట్రాప్ సన్నగా ఉండాలి. ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా డిజైన్ చేశాను. ఈ బ్లౌజ్ శారీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ట్యుటోరియల్ కావాలి అంటే కామెంట్స్లో అడగండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. పైపింగ్ చూసారా రైట్ సైడ్ కానీ రాంగ్ సైడ్ కానీ ఎక్కడా గుచ్చుకోదు. ఫినిషింగ్ ఇంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.